మొత్తం ఈరోజు మనం 2 లెహెంగాస్ అయితే స్టిచ్ చేశాను. రెండు కూడాను. ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ బేబీ పింకు. ఇది వచ్చేసి ఇలా మొత్తం అంతా కూడా వచ్చింది. దీనికి వచ్చేసి సైడ్లు కలిపేసి ఫుల్గాను ఇలా టాసిల్స్ అంటూ వేశాను. అలాగే దీని యొక్క బ్లౌజ్ కూడా చూద్దామమ్మా. దీని బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఇలా టోటల్లీ నెట్ ఇచ్చాడు, ఫ్రంట్ నెక్ ఇచ్చేసి. ఇదంతా కూడాను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ ఎలా ఉందో అలానే ప్లెయిన్ పెట్టేయమన్నారు. అలానే నెక్ వచ్చేసి ఎక్కువ బ్యాక్ సైడ్ చాలా డీప్గా ఇచ్చారనమాట. ఆ డీప్ అన్నది అలా పెట్టకుండా సేమ్ ఎలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా వాడు ఇచ్చింది డిజైన్ అంతా కూడా కట్ చేసుకొని మళ్ళీ పైన అంతా కూడా ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చాను మొత్తం అంతాను, పాట్ నెక్ పెట్టేసి ఇలా టాసిల్స్ అన్నవి వేశాను. అలానే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాను అనమాట. లీఫ్ నెక్ ఇచ్చేసి ఇలా లీఫ్ నెక్ పెట్టేసి మొత్తం అంతా కూడాను ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేశాను అనమాట. మొత్తం అంతా కూడాను ఇలా వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ అంతా కూడాను. దీనికి లెహెంగా వచ్చేసి చున్నీ వచ్చేసి మొత్తం అంతా కూడాను నెట్టెడ్ ఇచ్చాడు. మొత్తం అంతా కూడాను అంతా కూడా ఈ విధంగా నెట్టెడ్ ఇచ్చేసి చుట్టూ అంతా కూడాను అంచు అన్నది హైలైట్ చేశాడు అనమాట. సెకండ్ వన్ ఈ లెహెంగా కూడా ఏంటంటే సేమ్ అంతా కూడా స్టిచ్ చేసే వచ్చింది మనకి. సైడ్ స్టిచ్ వేసేసి ఇలాగా డోరీస్ అనేవి అటాచ్ చేశాను. మొత్తం అంతా కూడా ఇది గ్లాస్ మిర్రర్ వచ్చింది అనమాట. గ్లాస్ మిర్రర్ వచ్చింది. లెహెంగా అంతా కూడా ఇలా వచ్చింది అనమాట. మంచి పర్పుల్ షేడ్ వచ్చింది మనకి మొత్తం అంతా కూడాను. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను. సేమ్ ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్ అన్న చాలా పెద్దది ఇచ్చాడనమాట. దానిలాగే దీనికి కూడాను నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి మొత్తం అంతా కూడా అటాచ్ చేశాను అనమాట. అలానే ఫ్రంట్ కూడా సేమ్ లీఫ్ నెక్ ఇచ్చారు. ఫ్రంట్ అన్నది యథావిధిగానే వేస్తాను అనమాట. అలానే ప్రిన్సెస్ కట్ దీనికి కూడాను ఇది ప్రిన్సెస్ కట్ వేసేసి టార్స్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి పైన చిన్న పర్ఫ్యూమ్ అన్నారు. అలానే కింద నార్మల్గా హ్యాండ్ స్టిచ్ చేసేయమన్నారు అనమాట. సేమ్ పాట్ నెక్ స్టిచ్ చేశాను. వెనకాల డోరీస్ వచ్చేసి సేమ్ చిన్నవి అన్నవి అరేంజ్ చేశాను అనమాట. మొత్తం దీనికి కూడా ఏంటంటే దానిలాగే నెట్టెడ్ ఓనీ అన్నది ఇచ్చారు మొత్తం అంతా కూడాను.